ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? పీటీ ఆడుకోవడానికి వెళ్తున్నాను మమ్మీ. ఇంత ఎండలో పీటీ వద్దు నాన్న, మళ్ళీ నీ ఫేస్ స్టాండ్ అయిపోయింది. నా లాబీలో కూర్చుందిరా, నేను నీకు ఫోన్ ఇస్తాను చూద్దు. ఓకే మమ్మీ. మమ్మీ సునీత టీచర్ మీరు ఎప్పుడు ఎక్కువ జీతం ఇవ్వట్లేదు అని వేరే టీచర్ చెప్తుంది. అవునా? ఇలా చెప్తుందా? సర్లే చెప్తా, నువ్వు ఇలానే చెప్తా ఉంటూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటూ సరేనా? క్లాస్కి వెళ్ళి. మమ్మీ పీటీ సార్ నన్ను బాస్కెట్బాల్లో సెలెక్ట్ చేయలేదు. పీటీ సార్ నిన్నెందుకు సెలెక్ట్ చేయలేదు? పద అడిగేసొద్దాం. పీటీ సార్ మా అమ్మాయిని ఎందుకు బాస్కెట్బాల్లో సెలెక్ట్ చేయలేదు? మీ జీతం కట్ చేయమంటారా? వద్దు మ్యామ్, అలా రండి దారికి. ఓకే నన్ను బాస్కెట్బాల్కి సెలెక్ట్ అయ్యావు, ఓకేనా? వెళ్ళి ఆడుకోపో. పిల్లలు, మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? పీటీ ఆడుకోవడానికి వెళ్తున్నాను మమ్మీ. ఇంత ఎండలో పీటీ వద్దు నాన్న, మళ్ళీ నీ ఫేస్ స్టాండ్ అయిపోయింది. నా లాబీలో కూర్చుందిరా, నేను నీకు ఫోన్ ఇస్తాను చూద్దు. ఓకే మమ్మీ సునీత టీచర్ మీరు ఎప్పుడు ఎక్కువ జీతం ఇవ్వట్లేదు అని వేరే టీచర్ చెప్తుంది. అవునా? ఇలా చెప్తుందా? సర్లే చెప్తా, నువ్వు ఇలానే చెప్తా ఉంటూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటూ సరేనా? క్లాస్కి వెళ్ళి. మమ్మీ పీటీ సార్ నన్ను బాస్కెట్బాల్లో సెలెక్ట్ చేయలేదు. పీటీ సార్ నిన్నెందుకు సెలెక్ట్ చేయలేదు? పద అడిగేసొద్దాం. పీటీ సార్ మా అమ్మాయిని ఎందుకు బాస్కెట్బాల్లో సెలెక్ట్ చేయలేదు? మీ జీతం కట్ చేయమంటారా? వద్దు మ్యామ్, అలా రండి దారికి. ఓకే నన్ను బాస్కెట్బాల్కి సెలెక్ట్ అయ్యావు, ఓకేనా? వెళ్ళి ఆడుకోపో. పిల్లలు, మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.